3 ఎంపీ నియోజకవర్గాల్లో టీడీపీ ఆ ఎంపీ నియోజకవర్గాల్ని ఊరికే కెలికి స్ట్రాటజీ పేరుతో వైసీపీలో ఉన్న ఎంపీలని డిస్టర్బ్ చేసి దాని నుంచి ఏదో వాళ్ళు మంచి లబ్ధి చేకూరుద్దామని చెప్పేసి వీళ్ళు పెద్ద స్ట్రాటజీలు వేశారు టీడీపీ వాళ్ళు. బట్ జగన్ గారు పర్ఫెక్ట్గా షాట్ కొడుతున్నారు. ఈ 3 ఎంపీ నియోజకవర్గాలతో పాటు ఆ కింద 7 నియోజకవర్గాలకు కూడా బలం వచ్చే విధంగా, అంటే 3 ఎంపీ నియోజకవర్గాలని గెలుకోవటం ద్వారా 21 ఎమ్మెల్యే నియోజకవర్గాలకి స్ట్రెంగ్త్ వచ్చే విధంగా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీకి. వాటిలో నెంబర్ 1 ఒంగోలు ఎంపీ. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కనుక టీడీపీతో టచ్లో ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తిట్టమన్నప్పుడు ఈయన తిట్టుండేవాడు. తిట్టడం అంటే ఏంటి? బూతులు తిట్టమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా చెప్తారా? పార్టీ నాయకుడు ఎవరు చెప్పరు కదా బూతులు తిట్టు అపోజిషన్ నాయకుడిని అని. నేను రోజు తిడతానే ఉన్నా టీడీపీ వాళ్ళని. తిడుతున్నా అంటే ఏ రోజన్నా బూతు వాడానా నేను? విమర్శలే తిట్టడం అంటారు. ఓకే, టీడీపీ వాళ్ళని విమర్శించండి అని అన్నారు. ఎందుకు? ఒక పార్టీకి పనిచేస్తూ ఉన్నప్పుడు, ఒక పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళని మీరు విమర్శించాలి అన్నది జగన్ గారు చెప్పింది. ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీద ఈయన పార్టీ మారతారని రోమరో పుకారు వచ్చిన ప్రతిసారి ఆయన మీడియా మీదకి వచ్చి టీడీపీ వాళ్ళని విమర్శించాడు. ఎందుకంటే ఆయన పార్టీ మారాలని ఉద్దేశం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదు. బట్ ఏదో ఒక న్యూస్ పేపర్లో వస్తుంది ఆయన పార్టీ మారతారంట అని. ఆ వచ్చిన ప్రతిసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్ళని విమర్శించాడు. తన నిజాయితీని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఓకే, ఈ పని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చేయటంలో విఫలమయ్యారు అనేది నిజం. అది మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా అది చేయాలి, అది చేయలేదు అంటే అర్థం ఏంటంటే టీడీపీతో టచ్లో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే టీడీపీ వాళ్ళు ఈ ఎంపీని గెలికారు. జగన్ గారు అసలు ఎవరు ఊహించినటువంటి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకురావటం అసలు ఎవరు ఊహించలేదు. సడన్గా ఒక వారంలోనే డెసిషన్ అయిపోయింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్ట్రెంగ్త్ ఏంటంటే బూత్ లెవెల్ నుంచి కన్స్ట్రక్షన్ చేసుకోవడంలో ఎక్స్పర్ట్ ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు ఎంపీగా తీసుకురావడంతో ఆ నియోజకవర్గం బెల్ట్లో ఉన్న 7 నియోజకవర్గాలు స్ట్రెంగ్త్ వచ్చేసింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ టికెట్ వచ్చిన అంత స్ట్రెంగ్త్ వచ్చి ఉండేది కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆయనకు ఒక వ్యవస్థ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక సర్వేయర్. ఆయన ఒక సర్వేలు చేస్తాడని, బూత్ లెవెల్లో బాగా నాడిని పసిగట్టగలని పేరుంది. సో అనవసరంగా టీడీపీ వాళ్ళు కెలుక్కొని ఒంగోలు ఎంపీని విషయంలో కెలుక్కొని ఎమ్మెల్యేలకు స్ట్రెంగ్త్ ఇచ్చారు. రెండోది నెల్లూరు ఎంపీ. పార్టీ నుంచి వీళ్ళకి ఆఫర్లు వస్తే తప్ప వీళ్ళు ప్రస్తుతం ఉన్న పార్టీకి ఎదురు తిరగరండి. ప్రస్తుతం ఉన్న పార్టీకి ఎదురు తిరిగే సిమ్టమ్స్ ఎప్పుడు కనిపిస్తాయంటే అవతల ఆఫర్ వస్తేనే చేస్తారు, లేకపోతే చేయరు. ఏ రాజకీయ నాయకుడు కూడా పిచ్చోడు కాదు. ఓకే, పక్క పార్టీల నుంచి వీళ్ళకి ఆఫర్ వచ్చేంత వరకు ఆ పార్టీల్లో వీళ్ళు జాగ్రత్తగా కెలకుండా ఉంటారు. పార్టీ ఆఫర్ వస్తేనే గెలుగుతారు. ఓకే, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ధిక్కార స్వరం అనేది అక్కడ టీడీపీ వాళ్ళు ఆఫర్ తీసుకున్న తర్వాత మొదలెట్టాడు ఆయన. అంటే అర్థం టీడీపీ అక్కడ కూడా గెలికారు. విజయసాయి రెడ్డి గారిని వేస్తారని అసలు ఊహించలేదు ఎవరు. అది అసలు ఓవర్ నైట్ వచ్చేసింది ఆయన పేరు. విజయసాయి రెడ్డి గారి పేరు ఓవర్ నైట్ డిక్లేర్ అయ్యి వచ్చేసింది. అది జగన్ గారు మాస్టర్ స్ట్రోకే నిజం చెప్పాలంటే. విజయసాయి రెడ్డి గారి స్ట్రెంగ్త్ ఏంటంటే అసంతృప్తులు మొత్తాన్ని ఏకం చేయగలడు. విజయసాయి రెడ్డి గారికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే అది టీం వర్క్ని బిల్డ్ చేయగలడు ఆయన. ఎవరిని అక్కడున్న టీమ్స్ని, చిన్న కార్యకర్తల్ని, చిన్న గ్రూపుల్ని, చిన్న సంస్థలని అన్నిటిని గ్యాదర్ చేసుకొని యూనిటీగా వ్యక్తుల్ని తీసుకెళ్ళటంలో ఎక్స్పర్ట్ ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది విజయసాయి రెడ్డి గారికి. రాష్ట్రం మొత్తమే ట్రబుల్ షూటర్ అనే పేరు ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గంలో అసంతృప్తులు, గొడవలు, తన్నుకునే వాళ్ళు మొత్తాన్ని గ్యాదర్ చేసి ఆయన మొత్తాన్ని ఒక ఏకతాటిగా నడిపించడంలో ఎక్స్పర్ట్. ఇప్పుడు 7 నియోజకవర్గాలు స్ట్రెంగ్త్ వచ్చేసింది విజయసాయి రెడ్డి గారు రావడంతో. అది గెలుపుంది టీడీపీ వాళ్ళు. ఓకే,
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కనుక ఎంపీగా ఉన్నా కూడా ఇంత యూనిటీ వచ్చి ఉండేది కాదు. ఈయన చేయగలడు. ఇప్పుడు కొద్దిగా అసంతృప్తులు ఉన్నా, కొద్దిగా గొడవలు ఉన్నా, ఎలక్షన్ టైంకి ఆయన చేయగలడు. ఆయన కెపాసిటీ ఉంది. విజయసాయి రెడ్డి గారు ఈజ్ సక్సెస్ఫుల్ ట్రబుల్ షూటర్. 100% ఈజ్ సక్సెస్ఫుల్ ట్రబుల్ షూటర్. 100% ట్రబుల్ షూటర్. ఓకే, ఆయన 100% దాన్ని చేయగలడు. 21 అక్కడ ఉన్న నెల్లూరులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు నియోజకవర్గాల్లో ఎలక్షన్స్కి. వీళ్ళు అనవసరంగా ఇక మూడో నియోజకవర్గం ఏంటంటే కడప నియోజకవర్గాన్ని కెలుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వివేకానంద రెడ్డి గారి భార్యను నిలబెడతారని, సునీత గారు నిలబెడతారని ఒకసారి రకరకాల ఊహాగానాలు, ఈ ఊహాగానాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ కుటుంబ కలహాలు, హత్యలు, అనుమానాలు, కుటుంబ కలహాలు, హత్యలు, అనుమానాలు, తన్నుకోటాలు, తిట్టుకోటాలు ఇవన్నీ వేరు. అవి రాజకీయాల్లో రివోల్ట్ అనుకో, రాజకీయాల్లో అవి పర్సనల్గా తీసుకొని రాజకీయాలకు వ్యతిరేకంగా పోటీకి వచ్చారనుకోండి, అవి సానుభూతిగా మారతాయి. ఎవరికి సానుభూతిగా మారతాయి? వివేకానంద రెడ్డి గారి భార్యకి సానుభూతి రాదు, అవినాష్ రెడ్డి గారికి సానుభూతిగా మారుతుంది. అది విజయం గారు ప్లస్ వివేకానంద రెడ్డి గారు ఇద్దరు పోటీ చేసినప్పుడు ఎవరికి సానుభూతి వచ్చింది? ఓకే, ఎవరికి సానుభూతి వచ్చింది? విజయం గారికి సానుభూతి వచ్చింది. ఏంటంటే అక్కడ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్ బ్యాక్ ఎండ్లో ఉన్నారు కాబట్టి సానుభూతి వచ్చింది. ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్ ఉన్నారు బ్యాక్ ఎండ్లో. జగన్ గారు ఉన్నారు, ఆ కుటుంబ సభ్యుల్లో జగన్ గారు ఉన్నారు, ఇట్లా చాలామంది ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్ ఉన్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి భార్య వెనక ఆమె ఎంపీగా పోటీ చేస్తే ఎవరు వెనక? సునీత గారు ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ ఏమన్నా? పోనీ షర్మిల గారు ఉన్నారనుకోండి, షర్మిల గారికి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? న్యాయస్థానాల్లో కొట్లాడటం వేరు, రాజకీయ రంగంలో కొట్లాడటం వేరు, రాజకీయాల్లోకి వచ్చి కొట్లాడటం వేరు. అది అవినాష్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అయ్యి కడపలో ఉన్న కడప ఎంపీ కింద ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాలు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ స్ట్రాటజీస్ ఈ 3 నియోజకవర్గాలు అనవసరం బెడిసి కొట్టినట్టే. ఒంగోలు కెలికి ఆ మాగుంట సుబ్బరామరెడ్డికి, మాగుంటి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు కెలికి మాగుంటి శ్రీనివాసరెడ్డి గారిని రచ్చగొట్టి, రైట్, చివరికి ఆయనకి టికెట్ లేకుండా పోవటంతో పాటు టికెట్ లేకుండా పోవటంతో ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రావటంతో స్ట్రెంగ్త్ వచ్చేసింది అక్కడ నియోజకవర్గంలో 8 నియోజకవర్గాలకి. మా నెల్లూరు కూడా కెలిగారు. నెల్లూరు ఎవరో వస్తారు, ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళారు, నెల్లూరు ఖాళీ అయింది అన్నారు. ట్రబుల్ షూటర్ని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఎవరు ఊహించలేదు అది. అవినాష్ రెడ్డి గారిని మార్చరు, అవినాష్ రెడ్డి గారు ఎంపీనే, బట్ అక్కడ ఈయనకి ఫేవరబుల్గా వచ్చింది, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చారంటే.